కరోనా వ్యాధి మళ్లీ ప్రబలుతోంది. కరోనా కారణంగా మరణాలు చోటు చేసుకుంటూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఎంత ప్రాణాంతకం, గతంలో వచ్చిన 3 వేరియంట్ల మాదిరి ఇది ఎంత ప్రాణాంతకం అని నిజానికి 2019 చివరిలో కరోనా వ్యాధి చైనాలో ప్రారంభమైంది. అప్పట్లో మనం అనుకున్నాం ఇది ఎక్కడో చైనాలో ఉంది అంట అని. అనుకున్నంతలోనే ఢిల్లీకి వచ్చింది, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకి వచ్చింది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బారిన పడి మరణించారు. నిజానికి కరోనా వస్తూ ఉన్నప్పుడు, కరోనా మహమ్మారి ప్రాణాలు తీస్తూ ఉన్నప్పటి దృశ్యాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, చనిపోయిన బంధువులను తమ వాళ్ళని కనీసం కళ్ళారా చూసుకోవటానికి కూడా అవకాశం కల్పించని రోజులవి. ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే కనీసం వాళ్ళ దేహం దగ్గరకు వెళ్ళి చూడటానికి కూడా అవకాశం లేని దారుణమైన రోజులవి. సామూహిక ఖననాలు చేసినటువంటి రోజులవి. అలాంటి పరిస్థితి కరోనా అనగానే మనకి ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. 2019, 2020, 2021 సంవత్సరాల్లో కరోనా చివరి దశలో ఒక మూడో వేవ్ మాత్రం అంత ప్రమాదకరంగా కాలేదు. కానీ మొదటి 2 వేవ్లు ఎంత మరణ మృదంగాన్ని చేశాయో మనకి ఇప్పటికీ గుర్తుండే ఉంది. మొత్తం ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయిన రోజులవి. కనీసం కరోనా వచ్చిన తండ్రి దగ్గరికి బిడ్డ వెళ్ళటానికి లేదు, కరోనా సోకిన బిడ్డను దగ్గరికి తండ్రి వెళ్ళటానికి లేని రోజులవి. అందుకే కరోనా అంటే ప్రపంచం మరోసారి భయపడుతుంది. ఇప్పుడు కరోనా మరోసారి విజృంభిస్తూ ఉండటంతో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఇది ఎంత ప్రాణాంతకం అనే విషయంపై భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే భయపెట్టాలి అని కాదు, నిజానికి కరోనా వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యం. కరోనా ఎక్కడో చైనాలో ఒక కేసు వచ్చినప్పుడు ఇది భారతదేశానికి ఎప్పుడు రావాలి, ఎక్కడో చైనాలో ఉందంట అనుకుంటూ ఉన్నాం. నిర్లక్ష్యం కారణంగా మొత్తం ప్రపంచం ఎటువంటి దారుణమైన పరిస్థితులు చూసిందో మనం చూసాం. ఇప్పుడు కరోనా వ్యాపిస్తూ ఉంది. ఇది ఎంత ప్రాణాంతకం అన్న దానిపై పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ఇది ఏ వేరియంట్, ఈ వేరియంట్ కారణంగా కరోనా ఎంత ప్రమాదకరం అన్న దానిపై ఇంకా పూర్తి సమాచారం రాలేదు. నిజానికి 3వ వేవ్లో వచ్చిన ఒమైక్రాన్ అప్పట్లో అంత ప్రమాదకరం కాదు, కానీ అది సామూహిక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది అని వైద్యులు గుర్తించారు. ఒమైక్రాన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఒక రకమైనటువంటి న్యాచురల్ వ్యాక్సిన్గా మారుతుంది అని అందరూ కూడా అని అనుకున్నారు. అది అలాగే ఉంది, పెద్దగా ప్రాణాంతకం కాలేదు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కరోనా వేరియంట్ ఏ రకమైన వేరియంట్, ఇది కూడా నిజానికి ఒక రకమైన బూస్టర్ డోస్లా పనిచేస్తుందా, లేదంటే ప్రాణాంతకంగా పరిణమిస్తుందా అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి వైద్యుల నుంచి పూర్తి సమాచారం వచ్చే లోపు, ఇది ప్రాణాంతకం కాదు అని వైద్యులు పూర్తి భరోసా కల్పించే లోపు మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 2019లోనే కదా, మొన్నే మన కళ్ళ ముందే మనం చూసాం ప్రపంచం ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొందో. మొత్తం ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. కనీసం కన్నవాళ్ళు, తల్లిదండ్రుల్లో లేదంటే కన్నబిడ్డలో కరోనా బారిన పడితే కనీసం వాళ్ళ దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. భర్త దగ్గరకు భార్య వెళ్ళి కనీసం ఆ కరోనాతో బాధపడుతున్న భార్యకు భర్తకు సేవ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితులను మనం చూసాం. అందుకే దీని గురించి ఎంతగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కరోనా విజృంభిస్తుంది. కేరళ, మహారాష్ట్రలో ఎక్కువగా ఈ కేసులు విజృంభిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో మన పక్క రాష్ట్రాలే కాబట్టి కొంత ఆందోళన కలుగుతుంది. ఈ కరోనా కారణంగా ఇప్పటి వరకు 7గురు మృతి చెందారు అనే వివరాలు కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా కారణంగా మరణాలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఇది ఎంత ప్రమాదకారిగా పరిణమిస్తుంది, ఎంత ప్రమాదకరంగా మారబోతోంది అనే విషయంపైనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. టెస్ట్ల సంఖ్యను కూడా పెంచుతూ ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్ట్లకు కావాల్సిన ఇన్ఫ్రాను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ అలర్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 3కి ఈ కరోనా వైరస్ ఇప్పటి వరకు సోకినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర. అప్పట్లో కూడా మనం చూసాం, ఢిల్లీలో తొలుతగా ఈ కేసులు నమోదయ్యాయి భారతదేశంలో. ఆ తర్వాత కేరళలో ఈ కేసులు ఎక్కువగా విజృంభించాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో కూడా ఈ కేసులు ఎక్కువగా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు కూడా కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. కేరళలో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? కేరళలో ఏకంగా 430 కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్ని కేసులు ఉన్నాయి నేను చెప్తున్నాను. మహారాష్ట్రలో 209 కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 104 కేసులు ఉన్నాయి. గుజరాత్లో 83 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 57 మందికి పాజిటివ్గా తేలింది. వారం నుంచి కూడా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. 7 మంది కరోనా కేసుల కారణంగా చనిపోవడంతో ఇప్పుడు ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే ప్యానిక్కి మాత్రం గురి కావద్దు.
నిజానికి కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక పెద్ద మారణ హోమాన్ని, కరోనా ముగించిన మారణ హోమాన్ని మన కళ్ళ ముందే మనం చూసాం. 2019, 20, 21, 22లో ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఎలా పొట్టన పెట్టుకుందో మనం చూసాం. కాబట్టి ఈ వేరియంట్ ఎలాంటిదో మనకు తెలియదు. కాబట్టి మన బాడీ ఈ కరోనా వైరస్ని ఎంత తట్టుకోగలుగుతుందో మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఇంకా మనలో ఎంత ఇమ్యూనిటీ ఉందో తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం బెటర్. అందుకే మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ న్యూస్ని ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది, ఇంత స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే జాగ్రత్తే మనల్ని ఈ కరోనా బారి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. సోషల్ డిస్టెన్స్ని పాటించడం, మాస్కులు ధరించడం, ఒకవేళ తుమ్ము దగ్గు లాంటివి వస్తే మనం ఇలా చేయి పెట్టుకొని దగ్గడం, కర్చీఫ్ లాంటివి వాడుతూ ఉండటం, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ లాంటివి వాడుతూ ఉండటం, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం. గతంలో మనం శానిటైజర్ని వాడేవాళ్ళం, ఇప్పుడు వాటిని వాడడం. వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ని పాటించడం, ఎక్కువగా జనాలు ఉన్న చోటకి వెళ్లకుండా ఉండటం, సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితులను అవాయిడ్ చేయటం, ఇలాంటివి పాటించండి అని చెప్తున్నారు. అత్యవసర ఏదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అత్యవసరం అయితే తప్ప ఎక్కడైనా జనాల్లోకి, క్రౌడ్ ఉన్న చోటికి వెళ్లకుండా ఉండటం బెటర్ అని చెప్తున్నారు. అలాగే కరోనా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల నుంచి కానీ, కరోనా వ్యాప్తి చెందుతున్న దేశాల నుంచి కానీ వచ్చినట్లయితే వాళ్ళు కొన్ని రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండటం బెటర్ అని చెప్తున్నారు. అంతేకాదు లక్షణాలు ఉంటే, కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి, స్మెల్ పోతుంది, ఒళ్ళు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది, గొంతు గరగర అనే అవకాశం ఉంటుంది, గొంతులో దురద ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు, చిన్నగా జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమందిలో ముక్కు కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు హోమ్ క్వారంటైన్లోకి వెళ్ళడం, టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఎటువంటి ప్రమాదకరంగానే శ్వాస ఇబ్బందులు లేకపోతే హోమ్ క్వారంటైన్ కావడం, డాక్టర్ని సంప్రదించి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకోవడం. మరి ఇబ్బందిగా ఉంది అంటే డాక్టర్ ఒకవేళ అడ్మిట్ కావాల్సి ఉంది, అవసరం ఉంది అని చెప్తే అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీలో లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోండి, డాక్టర్ని సంప్రదించండి. అండ్ నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దు, ఎందుకంటే ఇప్పటికే వైద్యులు పరిశోధన చేస్తున్నారు. ICMR కూడా ఈ కరోనా వ్యాధి, ఇప్పుడు సోకుతున్నటువంటి కరోనా వ్యాధి ఎంత ప్రమాదకరం అన్న దానిపై పరిశోధనలు చేస్తుంది. సో డాక్టర్ల దగ్గర నుంచి పూర్తి సమాచారం, పర్వాలేదు అనే సమాచారం వచ్చేంత వరకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకు అంటే ఇంతవరకు ఈ కరోనా కారణంగా 7 చనిపోయారు. అందుకే RTV మీకు అవగాహన కల్పించడానికి RTV ప్రతినిధి గాంధీ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. భయపడమని కాదు, జాగ్రత్తలు తీసుకోండి. ప్యానిక్కి గురి కావద్దు, కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఆందోళన, గాబరా పడద్దు, కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి, ఎందుకంటే ఆందోళన పడితే దాని ప్రభావం మళ్ళీ మన ఆరోగ్యం పై పడే ప్రభావం ఉంటుంది. ఒకవేళ స్మెల్ రావట్లేదు అంటాము, నాకు కరోనా సోకిందేమో ఆందోళన పడి ఆందోళన కారణంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా వచ్చినా ఏమీ కాదు. కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పటివరకు అందరికీ కూడా ఇంచుమించు థర్డ్ వేవ్లో కరోనా అందరికీ సోకిందని కూడా చెప్తున్నారు. మనం డోసులు కూడా తీసుకున్నాం. కానీ ఎందుకైనా బెటర్, కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఆందోళన పడటం, గాబరా పడటం, ప్యానిక్ గురి కావడం లాంటివి మాత్రం చేయొద్దు. కరోనా లక్షణాలు కనబడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏమీ కాదు. ధైర్యంగా ఉంటే, సంబంధిత మెడిసిన్స్ తీసుకుంటే, మంచి ఫుడ్ తీసుకుంటే, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కరోనా మనల్ని ఏమీ చేసే అవకాశం లేదు. ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం రోజు కాసేపు ఎండలో ఉండాలి, కొంచెం వ్యాయామం చేయాలి, ఇలాంటి పద్ధతులు మనం పాటించాలి. వైటమిన్ సిని మనం తీసుకుంటూ ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు ఉంటే కరోనా మిమ్మల్ని ఏమీ చేయదు. ఈ విషయం గత కరోనా అన్ని వేవుల్లోనూ కూడా రూఢైంది. ఇప్పటికీ అసలు కరోనా రాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా ఎక్కువ మంది కరోనా వచ్చింది, నాకు అసలు కరోనా రాలేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కరోనా వ్యాప్తి చెంది కుటుంబ సభ్యులను కోల్పోయి వాళ్ళ గుర్తులు, జ్ఞాపకాలతో వాళ్ళని తలుచుకుంటూ ఉన్న బిడ్డలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకే ఈ కరోనా వ్యాప్తి చెందుతోంది కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. భయపెట్టాలని కాదు, భయానికి గురి కావద్దు అనే చెప్తున్నాం. భయానికి గురి కాకండి, కానీ అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా మాత్రం ఉండండి. మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. కరోనా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి ఇది ఎంత ప్రాణాంతకమని మీకు తెలియచెప్పడానికి మేము గాంధీ ఆసుపత్రి డాక్టర్తో మాట్లాడాం. గాంధీ ఆసుపత్రి డాక్టర్ ఇప్పుడు మీకు అందించబోయే విషయాలు చాలా చాలా ఉపయోగపడే విషయాలు. ఒకసారి ఆ డాక్టర్ ఏం చెప్తున్నారో మీరు చూసి దానికి అనుగుణంగా ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను డాక్టర్ ఏమన్నారో మా ప్రతినిధి శిల్ప మీకు వివరించబోతున్నారు. కిరణ్ మాదాల, గాంధీ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ మాదాల కరోనా వ్యాప్తి గురించి, తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మాట్లాడారు. RTV మీకోసం ఆ వివరాలను అందిస్తోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. కేసులతో పాటు డెత్ రేట్స్ కూడా ఇప్పటికే అఫీషియల్గా 2 అయినట్లు కూడా అఫీషియల్గా ప్రకటించారు. ఇంకోవైపు కరోనా మాత్రం ఎండమిక్ స్టేజ్కి చేరుకుంది, ఇది చివరి ఘట్టానికి చేరుకుందంటూ కూడా ఒకవైపు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి గాంధీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్ కిరణ్ మదాల గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయి, చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎండమిక్ స్టేజ్కి వచ్చిందని చాలా మంది అంచనా వేస్తున్నారు. నిజంగా ఎండమిక్ స్టేజ్కి వచ్చిందా? అయితే మీరు చూసినట్లయితే నేను ఆల్మోస్ట్ 2020 ఏదైతే మార్చి మొదటి కేసు మనకి ఇండియాలో మొదలైంది, అప్పటి నుంచి ఇది ఆల్మోస్ట్ 25 మేలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు జరిగే ప్రతి వేరియంట్ని కూడా నేను విశ్లేషిస్తూ ఉంటాను. అది మన విశ్లేషణతో పాటు ఈవెన్ ఎక్స్పర్ట్స్తో కూడా నేను డిస్కస్ చేసుకుంటూ ఉండి ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకుంటా. అయితే నాకు ఆల్మోస్ట్ ప్రతి వేరియంట్ మీద నాకు అవగాహన ఉండడంతో నేను గత 10 రోజులుగా కేసులు పెరుగుతున్నాయని మీలాగానే నేను కూడా తెలుసుకొని అసలు నిజమెంత అబద్ధమెంత అని మనం సింగపూర్ నివేదికలు కానీ, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, మన ఇండియాకి సంబంధించినటువంటి ఇన్సాకాగ్ రిపోర్ట్స్ అన్నీ చూసినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సింగపూర్లో కేసులు పెరుగుతున్నమాట వాస్తవమే. ఆ కేసు యొక్క వేరియంట్స్ని చూసినప్పుడు NB181 అనేది ఉంది. మన దగ్గర ఏదైతే కేరళ, మహారాష్ట్రలో అప్పుడప్పుడు నమోదవుతున్న కేసుల సరళిని చూసి వాటిని విశ్లేషిస్తే మన దగ్గర ఉన్న వేరియంట్స్ వేరేగా ఉన్నాయి. JF791 అని, తర్వాత XCG వేరియంట్స్ అనేది ఉంది. సో ఇక్కడ ఒకప్పుడు ప్రపంచమంతా ఒకటే వేరియంట్ అనే పరిస్థితి నుంచి ఈరోజు ప్రాంతానికి ఒక వేరియంట్ అనే దశకి మనం చేరుకున్నాం. ఈవెన్ JN1 తర్వాతనే అసలు ఏ వేరియంట్స్ కూడా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా కాకుండా వేరియంట్ అండర్ మానిటరింగ్ దశలోనే ఉన్నాయి. అక్కడ ఆ తర్వాత ఏర్పడిన 20 వేరియంట్స్ ఏవి ప్రమాదకారి కాలేదు, మనకి అనుకున్నాము కాలేదు. సో దీన్ని బట్టి ఏంటంటే ఒక ప్రాంతానికే పరిమితమైన వేరియంట్స్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని ఎపిడమిక్, మనకి పాండమిక్ మొత్తం సివియర్ దశ, తర్వాత ఎపిడమిక్, తర్వాత మనం ఒక ఎండమిక్ దశలోకి వచ్చినట్టు కూడా చెప్పొచ్చు ఈ సరళి. అంటే గతంలో డెల్టా వేరియంట్ చూసినాం, దాని వ్యాప్తి ఎక్కువగా ఉంది, సివియారిటీ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వేరియంట్కి ఏం డిఫరెన్స్ ఉంది, దీని వ్యాప్తి ఏ విధంగా ఉంది? అయితే మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు మనకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ అని కొన్ని ఉంటాయి. ఏదైతే కరోనా వేరియంట్ని 3 రకాలుగా విభజించారు. ఒకటి వేరియంట్ ఆఫ్ కన్సర్న్, దానికంటే తక్కువ దశ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానికంటే తక్కువ దశ వేరియంట్ అండర్ మానిటరింగ్. అంటే మానిటరింగ్లో ఉంటుంది, అది థ్రెట్ అనుకుంటేనేమో థ్రెట్ పైకి పోతూ ఉంటుంది. మనకి మీరు అన్న వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ డెల్టా వేరియంట్ కానీ, ఆల్ఫా, డెల్టా వేరియంట్, గామా వేరియంట్, ఇవన్నీ కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్. పలు దేశాల్లో ఇవి చాలా ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. అవి ఎందుకంటే 3 లక్షణాలు ఉంటాయి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయినా దీన్ని మనం జడ్జ్ చేయాలంటే. ఫస్ట్, అది స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఎంత. రెండోది, మనం గతంలో మనకు వచ్చిన ఇన్ఫెక్షన్ కానీ, తీసుకున్న వ్యాక్సిన్స్ కానీ ఈ ఇన్ఫెక్షన్ని అడ్డుకునే శక్తి ఎంత. మూడోది, వచ్చినప్పుడు మనకు సీరియస్ ఎంత అవుతుంది. ఆ ప్రామాణికంగా డెల్టా వేవ్ని తీసుకున్నప్పుడు దానికి స్ప్రెడ్డింగ్ కెపాసిటీ మధ్యస్థంగా ఉండేది. ఏదైతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇమ్యూన్ ఎస్కేప్ కూడా మధ్యస్థంగా ఉండేది. సివియారిటీ లెవెల్లో హై ఉండింది డెల్టా. ఈవెన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నిటికి కూడా సివియారిటీ హై దశలో ఉంది. ఎప్పుడైతే ఒమిక్రాన్ వచ్చిందో 2022లో, అప్పటి నుంచి స్ప్రెడ్డింగ్ గరిష్టంగా ఉంది, ఎస్కేప్ కూడా గరిష్టంగా ఉంది, సివియారిటీ తక్కువగా ఉంది. అంటే ఏదైతే మనకి ఒమిక్రాన్ తదుపరి దశలోనే వైరస్ చాలా రూపాంతరం చెంది స్ప్రెడ్డింగ్ ఎక్కువ చేసుకుంటా మరణాలకి పోయే అవకాశాన్ని చాలా తక్కువగా చేసింది. సో ఇది ఒక రకంగా ఏంటంటే ఇది ఒక ఎండమిక్ దశకు సంబంధించింది. అంటే ఎండమిక్ దశ అంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఎట్లా ఉంటుంది? అది ఎండమిక్ దశ అంటే ఎన్ని రోజులని కాదమ్మా. ఈవెన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అనేది ఒకటి ఉంది, మన దేశంలో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఈవెన్ 1916లో మనకి వచ్చిన కేసులు ఇప్పటికీ కూడా ఏదో రూపంలో వస్తూనే ఉంది. కాబట్టి కోవిడ్ కూడా మన నుంచి పూర్తిగా ఏం పోదు. ఎండమిక్ దశకి చేరిందంటే ఒక ప్రాంతానికే పరిమితమై అప్పుడప్పుడు హెచ్చు తగ్గులకి సాధారణ జలుబు వస్తుంది కదండి, ఆ సాధారణ జలుబు అనేది ఎప్పటికీ పోదు. దానికి కారణాలు ఒకప్పుడు 3 ఉండేవి, ఇప్పుడు ఒక 20 చేరాయి. సో ఆ 20కి కారణమైన జాబితాలో COVID-19 చేరింది. అంతే తప్ప దానికంటూ ఒక స్వతంత్రమైన ఉనికి కానీ స్వతంత్రమైనటువంటి ఏమీ ఉండదు. ఇంకా ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ రూపాంతరం చెంది తర్వాత వేరే వేరియంట్స్ ఇంకా అయినప్పుడు అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్గా మాత్రం అది శ్వాసకోశ సంబంధిత వైరస్లకి, ఫ్లూకు కారణమైన మరొక వైరస్ జాబితాలో చేరింది అంతే. అంటే గతంలో వచ్చిన వేరియంట్ ఎక్కువగా ఏజ్ పైబడిన వారిని అటాక్ చేస్తారు, కానీ ఇప్పుడు సింగపూర్, హాంకాంగ్లో చిన్నపిల్లలు సైతం కూడా మరణించినట్లు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఏం చెప్తుంది దీని గురించి? అంటే సింగపూర్లో నివేదిక నేను కూడా చూశాను. అయితే అందులో చిన్నపిల్లల్లో ఇదేమంత ప్రభావితం లేదు, ఓన్లీ మరణాలు ఉన్నాయి. మరణాలు ఈవెన్ మీరు అనుకున్న జలుబు దగ్గుతో కూడా సాధారణ జలుబుతో కూడా మరణించే వాళ్ళు ఉన్నారు. అదే మీరు పాశ్చాత్య దేశాల్లో, యూరోప్ కానీ అమెరికా తీసుకుంటే ప్రతి సంవత్సరం more than 2 to 3 lakh పాపులేషన్ ఉట్టి జలుబుతోనే చనిపోతున్నారు.
మన దగ్గర అది ఉండదు, ఎందుకంటే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది మన దగ్గర. అదే కోవిడ్తో కూడా ఆ దేశాలు ఎక్కువగా చనిపోతున్నారు, మన దగ్గర చాలా తక్కువ. అంటే సాధారణ జలుబే మరణానికి కారణమైనప్పుడు కోవిడ్ ఎంతో కొంత కారణం అవుతుంది, కానీ అది అంత ప్యానిక్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. కనీస జాగ్రత్తలు తీసుకొని మనకి ఎప్పుడైతే ఆక్సిజనేషన్ శాతం తగ్గడమో, ఇంకోటి సివియర్గా అనిపించినప్పుడు రిస్క్ పాపులేషన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు త్వరితగతిన హాస్పిటల్కి చేరితే మనకి ఈరోజు మందులు కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఈ వేరియంట్ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో జలుబు ఇవన్నీ చూసి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి, ఏ విధంగా ఉంది? గతంలో ఎలా ఉండేదంటే డెల్టా వేరియంట్ అప్పుడు అనుకుంటాను అసలు సిమ్టమ్స్ ఏమి ఉండేవి కావు. ఫీవర్ ఉండేది కాదు, గొంతులో గరగర ఉండేది కాదు, ఈవెన్ జస్ట్ వచ్చినట్టు కూడా తెలియదు. సడన్ గా పేషెంట్ లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం, హ్యాపీ హైపాక్సియా అని అంటారు. మాట్లాడుతూనే ఉంటాడు, ఆక్సిజన్ శాతం చూస్తే 85 అట్లా ఉండేది. సో అది చాలా డేంజర్ డెల్టా వేరియంట్. ఇది అట్లా కాదు, సిమ్టమ్స్ ఏమో చాలా ఎక్కువగా ఉంటాయి, మనకి చివరికి లంగ్కి చేరదు. ఇట్స్ నథింగ్ బట్ మనకి బార్కింగ్ డాగ్ నెవర్ బైట్స్ అన్నట్టు ఇది దీని లక్షణాలు ముందు ఎక్కువగా ఉంటాయి, కానీ లంగ్స్ దశకి పోవట్లేదు. సో అక్కడేమో అసలు సిమ్టమ్స్ ఏముండవు, సైలెంట్గా ఉంటుంది, కానీ అది మనిషిని చంపేస్తుంది. సో ఇది గతంలోనికి ఇప్పటికి మార్పు. కానీ ఎప్పుడైతే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారో అందరూ కూడా మరోసారి టీకాలపైన వాటిపైన చూస్తున్నారు, బూస్టర్ డోసులు మళ్ళీ వేయించుకోవడం. ఇప్పుడు వేసుకోవడం కరెక్టే అంటారా? అయితే మీరు అన్నట్టు యాక్చువల్గా మనకి ప్రధానంగా సీరియస్నెస్ కానీ బై నెంబర్ స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఇప్పటికీ కూడా ఇన్ఫ్లుయెంజానే హైయెస్ట్ స్ప్రెడ్డింగ్. కోవిడ్, హెచ్ఎస్వి ఇవన్నీ దాని తర్వాతనే వస్తాయి. హైయెస్ట్ స్ప్రెడ్డింగ్ ఉన్న వేరియంట్కే వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెంజాది ఈ మరణాలు తగ్గించుకోవడానికి వాళ్ళు వ్యాక్సిన్స్ అనేవి ప్రతి 6 నెలలకు ఒకసారి మాతృకని చేంజ్ చేసుకుంటా. వైరస్ మారినప్పుడు దానికి తగ్గట్టు వ్యాక్సిన్ కూడా మారాలి. ఆ మారిన దాన్ని మనం రిస్క్ వాళ్ళు ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి వేసుకుంటే అది సీరియస్ కాకుండా ఉంటుంది. కోవిడ్-19 కూడా వ్యాక్సిన్స్ రిస్క్ పాపులేషన్ అన్న వాళ్ళు ఒకవేళ ఉంటే అది వ్యాక్సిన్ మారినప్పుడే. మనం గతంలో డెల్టా అప్పుడు తయారైన వ్యాక్సిన్స్ ఇప్పుడు పనిచేయవు. ఈ ఒమిక్రాన్కి ఇప్పుడున్న వేరియంట్స్కి అనుగుణంగా మార్చిన వ్యాక్సిన్సే ఉపయోగం. ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అసలు నిజంగా అంత స్ప్రెడ్డింగ్ కెపాసిటీ లేదు దానికి. ఇంకోటి మరణాలు సంభవించేది అక్కడక్కడ. ఇప్పుడు కోవిడ్తో చనిపోతారు, కానీ కోవిడ్తోనే చనిపోరు. దానికి వేరే హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, కోమార్బిడిటీస్. సో మనం కోవిడ్ మరణాల కింద కట్టలేము. ఓన్లీ కోవిడ్ ఒక్కటే మనిషిని చంపితే అప్పుడు మనం కోవిడ్ మరణం కింద ప్రకటించవచ్చు. అంటే చాలా మంది కోవిడ్ పెరిగినగానే ప్యానిక్ అవుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రోమార్పిటల్ పేషెంట్స్ కావచ్చు. డెఫినెట్ గా ప్యానిక్ అవ్వడం అది సహజమే. ఈవెన్ ప్రభుత్వాలే ప్యానిక్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ వేవ్ వస్తుంటే. సామాన్యుడు అవడంలో, ఎందుకంటే ఇది మన మెమరీలో ఇంకా పోలేదు. 2020 నాటిచ్చేది జ్ఞాపకాలు ఇంకా మన మెదడులో ఉన్నాయి. కాబట్టి అందులో చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ చేదు జ్ఞాపకాలు అందరికి ఇష్టం ఉండదు, కాబట్టి ఆ భయం ఉండొచ్చు. కానీ ఆ రోజు ఉన్న భయం ఇప్పుడు లేదు. జాగ్రత్తలు అనేవి అది రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధిత వైరస్ కాబట్టి కనీస జాగ్రత్తలు ఏదైతే ఉందో చేతులు శుభ్రంగా కడుక్కోవడము, బయట రిస్క్ పాపులేషన్ బయటికి వెళ్తే సాధారణ మాస్క్, N95 ఏం అవసరం లేదు, సాధారణ మాస్క్ పెట్టుకొని పోవడం. అందరూ కాదు, 60-70 ఏళ్ల పైబడి కొంచెం రిస్క్ ఉన్న వాళ్ళు కొంచెం దూరం పాటించడం. ఇప్పుడు ఎందుకంటే రానున్న కాలం అంతా కూడా ఈ శ్వాసకోశ సంబంధిత వైరస్లు ప్రబలే అవకాశం ఉన్న టైం. ఇవి అన్ని జబ్బులకి వర్తిస్తాయి, కోవిడ్ ఒక్కటే కాదు. ఈ కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దీనికి సపరేట్గా వ్యాక్సిన్ అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏం చెప్పలేదు. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని వేరియంట్లుగా ఉన్నది, రూపాంతరం చెందింది? ఒక్క రాష్ట్రంలో ఉన్న వేరియంట్ ఇంకో రాష్ట్రానికి ఉన్నదా, ఏ విధంగా ఉంది? ఇప్పుడు దేశంలో మనకి 5 రాష్ట్రాల్లో శాంపుల్స్ కలెక్ట్ చేశారు, కానీ దేశమంతా ఒకటే రీతిన మనకి సరళి ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైతే నేను చెప్పానో BA2 నుంచి BA2 86.1 నుంచి, తర్వాత JN1 16.1 నుంచి, తర్వాత JF7, ఆ తర్వాత ఇప్పుడున్న XEZ వేరియంట్. ఇదంతా ఇదే సరళి దేశవ్యాప్తంగా ఉంది. ఇంకోటి చెప్పాలంటే ఈ పల్లెటూర్ల కంటే కూడా ఈ సిటీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మొబిలిటీ బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడంతా ఒకటే సరళి ఉంది. సో వేరియంట్స్ కూడా ఆల్మోస్ట్ 76% వేరియంట్స్ ఈ 2 వర్గాలకే చెంది ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక ప్యాటర్న్ అంతా యూనిఫామ్ గానే ఉంది ఇండియాలో ప్రజెంట్. అంటే ఎండమిక్ స్టేజ్కి వచ్చామని ఎలా నిర్ధారణకు వస్తాము? అఫీషియల్గా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ పెద్ద అత్యున్నత సంస్థలు ఏవి కూడా అఫీషియల్గా చెప్పవు, ఎందుకంటే ఇది ఇంకా చాలా టైం పడుతుంది అఫీషియల్గా చెప్పాలంటే. కానీ మనం చూసినట్లయితే మనం చుట్టుపక్కల ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు ఒమిక్రాన్ వేరియంట్ చివరి ప్రమాదకర వేరియంట్, కానీ ఆ తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. మనం అనుకున్న ప్రతిసారి ఎప్పుడు సింగపూర్, హాంకాంగ్లోనే నమోదవుతాయి. చిన్న దేశము, అంతర్జాతీయ కనెక్టివిటీ ఉంటుంది.
అక్కడ ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్ కూడా ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి తరచూ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. అక్కడ వచ్చిన ప్రతిసారి ఇలాగే మనకి వస్తుందని అనుకుంటాం. ఇది నాకు తెలిసి గుర్తున్న ప్రకారం ఈ 3 ఏళ్లలో 7-8 సార్లు జరిగాయి. ఏదో కొత్త వేరియంట్ వస్తుంది, XBB కానీ, JN1 కానీ, తర్వాత XCC కానీ, ఏవో వేరియంట్స్ వస్తాయి, మన దేశాన్ని ప్రమాదకారి చేస్తాయని ఉంది. కానీ అప్పుడు సరళికి ఇప్పుడు సరళికి తేడా ఏంటంటే, ఒకప్పుడు JN1 ఉన్నప్పుడు అదే JN1 మన దేశం కూడా వచ్చేది. ఒకప్పుడు XBB ఉంటే మన దేశం కూడా XBB వచ్చేది. ఒకప్పుడు XCC ఉంటే మనకు కూడా. కానీ ఈ రోజు సింగపూర్లో ఏదైతే ప్రధానంగా కేసులు కారణమైన NB181 అనేది మన దేశంలో నమోదైనా కూడా అది ఎక్కువ కేసుల్లో కనపడట్లేదు. అంటే ఆ దేశ ప్యాటర్న్ అనేది మనకు రిఫ్లెక్ట్ కావట్లేదు. మన దేశానికి ఉన్న ప్యాటర్న్లే మన దేశంలో ఉంది, సింగపూర్కు ఉన్న ప్యాటర్న్ సింగపూర్లో ఉంది, USA ప్యాటర్న్ US. అంటే ప్రతి దేశానికి కూడా వాళ్ళకి తగ్గట్టు కరోనా వైరస్ మారి వాళ్ళ ఇమ్యూనిటీకి వాళ్ళ దాని ప్రకారం అది మౌల్డ్ అయిపోయింది. సో ఆ బయట దేశాల కేసులు మనకి ప్రమాదకరం కావు. మన దేశంలో ఒకవేళ ఏదైనా కేరళలో నమోదైన కేసులు ఉంటే అవి మళ్ళీ మనకి వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రజలు ఏంటంటే ఏదన్నా ఒక రాష్ట్రంలో వేరే దేశాల్లో కంటే మన రాష్ట్రంలో ఎక్కడన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండడం బెటర్. గాంధీ హాస్పిటల్ మొదటి నుంచి నోడల్ కేంద్రంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా సిద్ధంగా ఉంది? గాంధీ హాస్పిటల్ నోడల్ సెంటర్గా ఉన్నది. ఈవెన్ ప్రభుత్వం DME గారి నుంచి కూడా మనకి సందేశాలు ఒక 50 బెడ్స్ గాంధీలో పెట్టుకోమని చెప్పారు. ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు, కమిటీ కూడా పెట్టుకున్నారు. మనం సర్వం సిద్ధంగా ఉంది. ఈవెన్ గాంధీ అనే కాకుండా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు 20,000 పైచీలకు బెడ్లు మనకి ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అంటే నార్మల్ బెడ్కి కూడా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే కెపాసిటీకి రీచ్ అయ్యాం మనం. ఇంకోటి కొన్ని హాస్పిటల్స్లో ఆక్సిజన్ స్వయం సమృద్ధి కూడా సాధించాం. నిజామాబాద్, మహబూబ్నగర్ మనకు అవసరమైన 100% ఆక్సిజన్లో 50% మనమే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. సో ఆక్సిజన్ కొరత కూడా ఉండే అవకాశం లేదు. అంత పరిస్థితి వస్తే ఇదే కాదు, ఏదొచ్చినా ఆక్సిజన్ స్వయం సమృద్ధి సాధించాం, ఆక్సిజన్ బెడ్లలో నెంబర్ని పెంచుకోగలిగాం. సో ఇట్లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా సీరియస్ అయితే డీల్ చేసే అంత వెంటిలేటర్ ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడు మెడిసిన్సే లేవు, ఈరోజు మనకి మెడిసిన్స్ కానీ అవగాహన కానీ డాక్టర్స్కి పేషెంట్స్కి అవగాహన కూడా బాగానే ఉంది. కాబట్టి అంత ప్రమాదకారి వచ్చే పరిస్థితులు అసలు ఉండే అవకాశమే లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఇప్పటికే వైరస్ అనేది చాలా వీక్గా ఉంది. గతంతో పోల్చుకుంటే స్ప్రెడ్డింగ్ కూడా చాలా తక్కువ ఉంది. కానీ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏదైతే సోషల్ డిస్టెన్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, వీటినన్నింటినీ ధరిస్తే ఖచ్చితంగా దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. గతంతో పోల్చుకుంటే ఈ వేరియంట్ చాలా వీక్గా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చివరి దశకు చేరుకున్నాము. మొత్తం ఇప్పుడు ఏదైతే స్వైన్ ఫ్లూ కావచ్చు, వీటిలాగానే కరోనా కూడా మనం పరిగణించాల్సి వస్తుంది అన్నట్టు కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తున్నారు. కెనపర్సన్ కోటితో కలిసి శిల్ప RTV హైదరాబాద్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.